మొన్న కర్ణాటక ప్రభుత్వం గెలిచినప్పుడు ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టిన తర్వాత అక్కడ బాగా సక్సెస్ అయిన తర్వాత ఇదేదో బాగుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మన తెలంగాణలో ఆఫ్కోర్స్ హామీ ఇచ్చారు, అమలు పరిచారు కూడా అధికారంకి వచ్చిన వెంటనే. ఇకపోతే ఫ్రీ బస్ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పెట్టింది చాలామందిని. తరచు అంటే దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఎక్కువ ఎక్కడ పనున్నా లేకున్నా మహిళలు ఎక్కుతున్నారు, మాకు సీట్లు ఉండట్లేదని మగవాళ్ళు బాధపడ్డాం, వాళ్ళకి ఏమైనా ప్రత్యేక బస్సులు పెట్టండి అనడం. మెట్రో వాళ్ళేమో మేము నడపలేమండి, ఇలా మీరు ఫ్రీ పథకాలు పెడితే మాకు నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం. ఆటో వాళ్ళు కూడా ఎప్పుడు ఆడవాళ్ళు మాకు ఇక్కడికక్కడికి తిరిగే వాళ్ళని మార్కెట్కి ఇక్కడికి వాళ్ళెవరు అందరూ బస్సులు ఎక్కుతున్నారు, ఆటోలు ఎక్కట్లేదని వీళ్ళు బాధపడ్డాం. క్యాబ్స్ వాళ్ళు కూడా బాధపడ్డాం. ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ఏదైనా ఒక పథకం అమలు పరిస్తే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అలా డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉంటాయి. అయినప్పటికీ కూడా అవన్నీ అధిగమించి ఎందుకు ఫ్రీ బస్ పెట్టారనేది ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, మొబిలిటీ కోసం. ఇప్పుడు మగవాడు పని చేస్తున్నాడు బయటికి వెళ్ళి, అలాగే ఆడవాళ్ళు కూడా బయటికి రావాలి, వాళ్ళు కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలి. ఆడ మెకానికులు ఉండాలి, ఆడ క్యాబ్ డ్రైవర్లు ఉండాలి, ఆడ అకౌంటెంట్లు, ఆడ క్లర్కులు, అట్లా లేడీస్ కూడా బయటికి రావాలని, మొబిలిటీ పెరగాలని చెప్పేసి ఫీమేల్ మేల్కి తేడా ఏం లేదు అనే దాంట్లో అన్ని రంగాల్లోనూ వీళ్ళు కూడా సమానంగా ఉండాలని ఫ్రీ బస్ ఒకటి పెట్టారు. కానీ ఇప్పుడు దానివల్ల ఆర్థికంగా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు పర్సనల్ వైజ్గా చూద్దాం. పర్సనల్ వైజ్గా చాలామంది దీన్ని ఎలా వాడుకుంటున్నారంటే, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పొద్దున్న లేస్తే వాళ్ళ ఆయన బయటికి వెళ్తారు, పిల్లలకి స్కూళ్ళు చేసి పంపిస్తారు, బాక్సులు కట్టి ఇంట్లో ఖాళీ కూర్చుంటారు. ఇలాంటి మహిళలందరూ కూడా టీవీ సీరియళ్ళకి అలవాటు పడ్డారు. సో ఇప్పుడు ఏంటంటే, ఫ్రీ బస్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఊరికే ఇంట్లో నుంచి బయటకు వచ్చి బస్ ఎక్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊర్లో పక్క ఊర్లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని వీళ్ళిద్దరు కలిసి టీవీ చూస్తున్నారు. మళ్ళీ సాయంత్రం మొగుడు వచ్చే టైంకి ఈవిడ మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేసి ఇంటికి వచ్చాడు. నెక్స్ట్ ఆవిడ కూడా అదే పరిస్థితి. ఇట్లా వీళ్ళంటే లైక్ అది మంచి విషయమే, పెద్ద విషయమే కలిసి ఆవిడ కూడా కాలక్షేపం అవుతుంది, తప్పేం లేదు. తరచూ ఎక్కడం అంటే పని ఉన్నా ఎక్కడం, పని లేకున్నా ఎక్కడం. యాక్చువల్గా మొబిలిటీ అనేది ఎందుకు ఇచ్చారు? మీరు వెళ్ళి పని చేసుకోండి అమ్మా హ్యాపీగా, పొద్దున్న వెళ్ళి పని చేసుకోండి, మీ జీతాలు ఏవో మీరు తీసుకోండి, సాయంత్రం మిమ్మల్ని ఫ్రీగా సేఫ్గా ఇంటి దగ్గర దింపుతామని. పని లేకపోయినా కూడా బస్సు ఎక్కి పనున్న వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించే ఈ వీడియో చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ అంటే చాలా సింపుల్గా అనమాట. అంటే మార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత మనుషులు కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలంటే అయితే ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఇంకేదో మామూలుగా వాడుతున్నారు. ఇక్కడ ఏం జరిగింది, ఫ్రీ బస్ ఎక్కేసి, ఎందుకమ్మా ఎక్కడి నుంచి వచ్చావంటే, నా పేరు సో అండ్ సో, మేము ఈ కాలనీలో ఉంటాం, నా పేరు సో అండ్ సో, నేను ఈ కాలనీలో ఉంటాను, మళ్ళీ కలుద్దాం రేపు ఇదే టైంకి ఇదే బస్ ఎక్కండి. ఈ విధంగా ఉంది పరిస్థితి. సో అంటే మీమ్స్ కూడా చాలా కామెడీగా వైరల్ అవుతున్నాయి, కానీ నిజంగా జరుగుతున్నాయి కాబట్టి మీమ్స్ వస్తున్నాయి. అండ్ మళ్ళీ వాళ్ళకి సీట్లు కేటాయించడం, ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొని ఇవ్వండి అనేదే ఒకప్పటి నుంచి వాళ్ళు మగవాళ్ళు కూర్చుంటే లేపుతా వస్తున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళకి చోటు ఉండట్లా. అంటే నిజంగా పాపం కష్టపడి పని చేసుకునేవాడు బస్ ఎక్కాలంటే వాడి వల్ల అవ్వట్లా. అంటే రష్కి కానీ అది ఇంకా దేనికైనా కానీ. ఇంతమంది మహిళలు బయటకు వచ్చేవాళ్ళు కదా, బస్సులో ఉంటే ఇరుగ్గా ఉంటుంది, ఎవడు పడితే వాడు చెయ్యేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ తోస్తారు, తర్వాత సారీ అంటారు, వాడు సడన్ బ్రేక్లు వేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ, పని ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు అనుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకునే స్థితిలో ఉన్న ఈ రోజులన్నీ పోయాయి. ఇప్పుడు తోసినా తొక్కినా పర్లేదు, ఆ ఫ్రీ బస్ మాత్రం ఎక్కి తీరాలి. ఫ్రీ అంటే ఎవరికైనా సంథింగ్ అది ఉంటుంది కదా, క్యూరియాసిటీ, ఆ రకంగా అనమాట. సో సరే, ఏదేమైనప్పటికీ దీని మీద మీమ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఫ్రీ బస్ మొదలు పెడుతున్నారు. థ్యాంక్ గాడ్ అక్కడ ఇంకా మెట్రో రాలా. ఇక్కడ మెట్రో వచ్చిన తర్వాత ఈ పథకం వచ్చింది కాబట్టి మెట్రో వెళ్ళంటే మేము చేతులు ఎత్తేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కానీ అక్కడ ఇంకా మెట్రో రాలేదు కాబట్టి ఫ్రీ బస్ తర్వాత వచ్చే మెట్రో ఇక వాళ్ళ సవరింపులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటే ప్రాఫిట్ ఉంటుంది, ఎలా ఉంటే లాస్ వస్తాయి అనేది ముందే చూసుకొని కడతారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.